మీ ఇంటికి వచ్చి అంటే సంబంధం అడిగేటట్టు ట్రై చేద్దామని చెప్పి చూస్తాను. అవునా బావా, మరి అత్తమున్న మామయ్య ఒప్పుకొని మా ఇంటికి వచ్చి మాట్లాడతారంటావా? ఇక ఏదో రకంగా ఒప్పిస్తుంది మా నాన్నను అమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఆ కరీంనగర్ సంబంధం వచ్చింది కదా, నా ఫోటోలు పంపి పోయి చూసేద్దామని చెప్పేసి వాళ్ళు అంటారు. అందుకే ఇక నేను మా తమ్ముడు మా అమ్మతో నాన్నతో కూర్చొని మాట్లాడి ఎట్నో అట్లా మీ ఇంటికి వచ్చి మీ అమ్మని అడిగేటట్టు చేస్తాం. లేదు బావా, మీ ఇంటికి ఇచ్చే ఉద్దేశమే లేదు మా వాళ్ళకి. అయినా అత్తమ్మ మామయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడినా మా అన్న ఒప్పుకోడు. ఏవో సాంప్రదాయ ప్రకారం మనం మీనోళ్ళం కాబట్టి మేము వచ్చి మిమ్మల్ని అడుగుతామే. ఇప్పుడు మీ వాళ్ళు ఒప్పుకొని ఖాయం చేసుకుంటానో అందరం హ్యాపీగా ఉంటాం. ఇక ఒప్పుకోలే అనుకో డైరెక్ట్ మన ప్రేమ గురించి చెప్పేద్దాం. మన పెళ్లి గురించి ఒప్పుకోరంటే మళ్ళీ మన ప్రేమ గురించి ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం. ఎందుకంటే మా ఇంట్లో ఎట్లా అట్లా చేసి ఒప్పిద్దాం. మా సైడ్ లైన్ క్లియర్ అయిందంటే నాకు టెన్షన్ పోతుంది. అప్పుడు మొత్తం మీ వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. సరే బావా, ఇక నువ్వు చేసేది నువ్వు చేయి మరి. సరే, నేను అయితే ఏం